సరే, ఇప్పుడు ప్రీవియస్ ట్యూటోరియల్లో మన లాస్ట్ ట్యూటోరియల్లో మనం లెవెల్స్ క్రియేట్ చేశాను. ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్. ఈ ప్లాన్ లో కూడా మనం ఆ లెవెల్స్ ని ఫాలో చేస్తున్నాం. సరే, నేను ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్ లో ఉంటాను. సరే, వాల్ క్రియేట్ చేయడానికి నేను ఒక గ్రిడ్ ఆప్షన్ ని సెలెక్ట్ చేస్తాను. ఒక గ్రిడ్ లైన్ క్లిక్ చేశాను. ఇక్కడ గ్రిడ్ లైన్ క్రియేట్ చేసిన తర్వాత ఇక్కడ రిబిల్ లో పైన టాప్ లెఫ్ట్ కార్నర్ లో రిబిల్ లో ఆర్కిటెక్చర్ ట్యాబ్ లో వాల్ కింద ఆరో ఉంది కదా, ఆ ఆరోని క్లిక్ చేయండి. ఆరోని క్లిక్ చేసిన తర్వాత మన దగ్గర 3 ఆప్షన్స్ వస్తాయి. ఆ ఆప్షన్ ని ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి, వాల్ ఆర్కిటెక్చర్. ఇది మన ప్రాపర్టీస్ ప్యాలెట్. ప్రాపర్టీస్ ప్యాలెట్ లో ఈ వాల్ ది మొత్తం ప్రాపర్టీస్ చూపిస్తుంది. సరే, సో ఇది బేసిక్ వాల్, జనరిక్ నేమ్, థిక్నెస్ 8 ఇంచ్. ఈ వాల్ ని సెట్టింగ్స్ ఎడిట్ చేయాలి, మటీరియల్ ఎడిట్ చేయాలంటే ఎడిట్ టైప్ ని క్లిక్ చేయండి. ఎడిట్ టైప్ ని క్లిక్ చేస్తే ఇది ప్రాపర్టీస్ వస్తాయి. సరే, ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో చూపిస్తుంది అది మన వాల్ ది సెక్షన్. ఇక్కడ పైన వాల్ ఫ్యామిలీ ఉంది, బేసిక్ వాల్, ఇంకా టైప్ ఉంది జనరిక్ 8 ఇంచ్. ఇంకా మేము ఏమైనా వేరే టైప్ కూడా సెలెక్ట్ చేయొచ్చు. సరే, కానీ నేను ఇక్కడ జనరిక్ 8 ఇంచ్ ని సెలెక్ట్ చేస్తున్నాను. తర్వాత ఈ వాల్ ని ఎడిట్ చేయాలంటే ఇక్కడ ఈ ఎడిట్ ఆప్షన్ ని క్లిక్ చేయండి. ఇక్కడ ఎడిట్ ఆప్షన్ ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ లేయర్స్ ఉన్నాయి. ఫస్ట్ మన దగ్గర ఫినిష్ 1 లేయర్ ఉంది. Imagine this. You are staring at a ఫినిష్ 1 లేయర్ ఉంది, స్ట్రక్చర్ 1 లేయర్, ఫినిష్ 2 లేయర్ ఉంది. ఫినిష్ 1 లేయర్ సిమెంట్ ప్లాస్టర్ మటీరియల్, బ్రిక్ కామన్, స్ట్రక్చర్ ది మటీరియల్, సిమెంట్ ప్లాస్టర్, ఫినిష్ 2 ది మటీరియల్. ఇక్కడ థిక్నెస్ కూడా ఉంది. నేను ఇప్పుడు ఫినిష్ 1 క్లిక్ చేస్తే ఇక్కడ సెక్షన్ లో ఫినిష్ 1 లేయర్ హైలైట్ అవుతుంది. స్ట్రక్చర్ ని క్లిక్ చేస్తే స్ట్రక్చర్ ని లేయర్ హైలైట్ అవుతుంది. ఇలా ఫినిష్ 2 లేయర్ ని క్లిక్ చేస్తే ఫినిష్ 2 లేయర్ కూడా హైలైట్ అవుతుంది. నేను ఇప్పుడు ఫినిష్ 1 లేయర్ ది థిక్నెస్ చేంజ్ చేశాను. 6 ఇంచ్ చేస్తే ఇక్కడ థిక్నెస్ కూడా చేంజ్ అవుతుంది. సరే, నేను మళ్ళీ దాన్ని 2 ఇంచ్ చేస్తాను. ఇప్పుడు మీకు డౌట్స్ ఉంటాయి, ఈ లేయర్స్ ని ఎలా క్రియేట్ చేయాలి. ఆ లేయర్స్ కి ఎలా క్రియేట్ చేయాలి అది అర్థం చేయాలంటే ఫస్ట్ మనం ఈ లేయర్స్ ని డిలీట్ చేయాలి. నేను లేయర్ సెలెక్ట్ చేసి డిలీట్ ఆప్షన్ ని సెలెక్ట్ చేస్తాను. సరే, ఇప్పుడు ఈ లేయర్ ని చేంజ్ సరే, ఈ లేయర్ ని మళ్ళీ అదే మటీరియల్ పెడతాను. బ్రిక్ కామన్ సెలెక్ట్ చేసి ఓకే వచ్చాను. మటీరియల్ బ్రౌజర్ లో ఇక్కడ సిమెంట్ ప్లాస్టర్ సెలెక్ట్ చేయండి, ఓకే ప్రెస్ చేయండి. సరే, ఇప్పుడు ఫినిష్ 2 ది లేయర్ సెలెక్ట్ చేయండి. మళ్ళీ ఆ ఆప్షన్ ని క్లిక్ చేసి మటీరియల్ బ్రౌజర్ లో రండి, ఇక్కడ సిమెంట్ ప్లాస్టర్ సెలెక్ట్ చేయండి. చేసిన తర్వాత ఓకే ఆప్షన్ ని ప్రెస్ చేయండి. ఇప్పుడు మనం లేయర్స్ అసైన్ చేశాను, ఆ లేయర్స్ కి మటీరియల్ కూడా అసైన్ చేశాను. ఇప్పుడు థిక్నెస్ అసైన్ చేయాలి. థిక్నెస్ అసైన్ చేయాలంటే ఇక్కడ థిక్నెస్ ఇవ్వాలి. ఈ థిక్నెస్ కాలం లో 2 ఇంచ్ నేను ఇస్తున్నాను. ఇక్కడ ఇప్పుడు మనం లేయర్స్ క్రియేట్ అయిపోయింది. సరే, ఇప్పుడు ఈ లేయర్స్ అవన్నీ మటీరియల్ ప్రాపర్టీస్ అసైన్ చేసిన తర్వాత కింద ఇక్కడ రైట్ సైడ్ కార్నర్ లో, బాటమ్ రైట్ సైడ్ కార్నర్ లో మన దగ్గర ఓకే ఆప్షన్ ఉంది కదా, ఆ ఓకే ఆప్షన్ ని క్లిక్ చేయండి. ఆ ఓకే ఆప్షన్ ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూడండి, మనం ఇప్పుడు పారామీటర్స్ లో కన్స్ట్రక్షన్ కింద స్ట్రక్చర్ ఇంకా ఎడిట్ ఆప్షన్ ని క్లిక్ చేసి ఆప్షన్ వెళ్ళాలి. ఇప్పుడు అప్లై ఆప్షన్ ని క్లిక్ చేయండి, దాని తర్వాత ఓకే. సరే, ఇప్పుడు ప్రాపర్టీస్ ప్యాలెట్ ని చూడండి. మనం వాల్ టైప్ అర్థమైంది, ఎడిట్ టైప్ ఫంక్షన్ కూడా అర్థమైంది. ఇప్పుడు కింద ఇంకా చాలా ప్రాపర్టీస్ ఉన్నాయి. లొకేషన్ లైన్ ఉంది. సరే, బేస్ లొకేషన్ లైన్, బేస్ కాన్స్టెంట్, బేస్ ఆఫ్సెట్, టాప్ కాన్స్టెంట్, అన్కనెక్టెడ్ హైట్ ఉంది మన దగ్గర. సరే, ఇప్పుడు ఫస్ట్ మనం లొకేషన్ లైన్ నుంచి స్టార్ట్ చేస్తాం. లొకేషన్ లైన్ లో చాలా ఆప్షన్స్ ఉంటాయి. వాల్ సెంటర్ లైన్ ఉంటుంది, ఫేస్ ఎక్స్టీరియర్, ఫినిష్ ఫేస్ ఎక్స్టీరియర్, ఫినిష్ ఫేస్ ఇంటీరియర్, కోర్ ఎక్స్టీరియర్. ఓకే, ఫస్ట్ మనం వాల్ సెంటర్ లైన్ సెలెక్ట్ చేసి ఒక వాల్ డ్రా చేస్తాను. డ్రా చేస్తే ఇక్కడ మీరు చూడొచ్చు, వాల్స్ లొకేషన్ లైన్ లో వాల్ సెంటర్ లైన్ ఆప్షన్ సెలెక్ట్ చేస్తే మన వాల్ గ్రిడ్ లైన్ లో హాఫ్ పార్ట్ లో డివైడ్ అయింది. ఇప్పుడు ఫినిష్ ఫేస్ ఎక్స్టీరియర్ సెలెక్ట్ చేస్తే వాల్ ఎక్స్టీరియర్ ఫేస్ తో డ్రా అవుతుంది గ్రిడ్ లైన్ లో. ఇప్పుడు ఆ ఫినిష్ ఫేస్ ఎక్స్టీరియర్ ని చేంజ్ చేసి ఫినిష్ ఫేస్ ఇంటీరియర్ సెలెక్ట్ చేస్తాను. ఇంటీరియర్ సెలెక్ట్ చేస్తే ఇంటీరియర్ పార్ట్ గ్రిడ్ లైన్ కి అటాచ్ అవుతుంది. సో ఇప్పుడు మేము పైన టాప్ లో చూస్తే ఇక్కడ మన దగ్గర మోడిఫై ట్యాబ్ ఉంది. ఆ మోడిఫై ట్యాబ్ లో
మీ దగ్గర డ్రా చేయడానికి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ అని లైన్ ఆప్షన్ ఉన్నాయి, స్క్వేర్, సర్కులర్, అవన్నీ చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ లైన్ చూడండి, లైన్ ఇలా వస్తుంది. స్క్వేర్ కావాలంటే స్క్వేర్ ని సెలెక్ట్ చేయండి, ఒక స్క్వేర్ బాల్స్ డ్రా చేయండి. ఈ ఆప్షన్ కావాలంటే ఈ ఆప్షన్ కి సెలెక్ట్ చేయండి హెక్సాగోనల్ ని. ఇంకా సర్కిల్ కావాలంటే సర్కిల్ ఆప్షన్ ని క్లిక్ చేసి సర్కిల్ డ్రా చేయండి విత్ సమ్ రేడియస్. సరే, ఇప్పుడు ఇవన్నీ ఆప్షన్స్ ని డిలీట్ చేస్తాను. సరే, ఈ ఆప్షన్స్ ని డిలీట్ చేసిన తర్వాత మనం ఇంకా రిమైనింగ్ ప్రాపర్టీస్ ఉన్నాయి కదా, బేస్ కాన్స్ట్రెంట్, బేస్ ఆఫ్సెట్, అవన్నీ ప్రాపర్టీస్ ని అర్థం చేయాలి. ఇప్పుడు వాల్ ఆర్కిటెక్చర్ సెలెక్ట్ చేయండి. ఇంకా ఇక్కడ ప్రాపర్టీస్ లో కింద బేస్ కాన్స్టెంట్ ఉంది కదా, ఆ బేస్ కాన్స్టెంట్ నేను ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్ సెలెక్ట్ చేస్తున్నాను. ఇంకా టాప్ కన్స్ట్రెంట్ నేను ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్ సెలెక్ట్ చేస్తున్నాను. అంటే మన బేస్ లెవెల్ ఇస్ గ్రౌండ్ ఫ్లోర్, టాప్ లెవెల్ ఇస్ ఫస్ట్ ఫ్లోర్. అంటే మనం మన వాల్ గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్ వరకు తీసుకుంటున్నాను. సో ఇప్పుడు నేను వాల్ డ్రా చేస్తాను. ఇక్కడ వాల్ డ్రా చేసిన తర్వాత నేను ఇక్కడ రైట్ సైడ్ లో ఎలివేషన్స్ ఉన్నాయి కదా, ఎలివేషన్ వెళ్తాను. ఆ ఎలివేషన్ వెళ్ళిన తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చు మన వాల్ గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్ వరకు డ్రా అయింది కదా. ఇప్పుడు దాని బేస్ ఆఫ్సెట్ లో చేంజ్ చేస్తే ఏమవుతుందో చూడాలి. సరే, ఇప్పుడు నేను ఇక్కడ బేస్ ఆఫ్సెట్ లో ఒక వాల్యూ ఇస్తాను, 6 ఫీట్స్ ఇస్తే మన వాల్ కింద గ్రౌండ్ ఫ్లోర్ నుంచి 6 ఫీట్ అబోవ్ వెళ్తుంది. సరే, ఇప్పుడు డైమెన్షన్ తో చూడొచ్చు. సరే, ఇప్పుడు నేను టాప్ ఆఫ్సెట్ లో ఎడిట్ చేస్తాను. మన వాల్ ది టాప్ ఆఫ్సెట్ లో సమ్ వాల్యూ చేంజ్ చేస్తాను. ఇక్కడ టాప్ ఆఫ్సెట్ లో నేను 6 వాల్యూ ఇస్తాను. ఇది 0 కట్ చేసి 6 ఇస్తాను. మన వాల్ ఫస్ట్ ఫ్లోర్ నుంచి 6 ఫీట్ ఇంకా పైన వెళ్తుంది. సరే, ఇప్పుడు మేము డైమెన్షన్స్ క్లిక్ చేసే వాల్యూ వచ్చింది. సరే, ఈ వాల్యూని మళ్ళీ కింద తీసుకోవాలి, మళ్ళీ పైన తీసుకోవాలంటే 0 చేయాలి. మళ్ళీ బ్యాక్ ఫామ్ లో తీసుకోవాలంటే 0 వాల్యూని క్లిక్ చేయాలి. ఇక్కడ 0, బేస్ ఆఫ్సెట్ కూడా 0, టాప్ ఆఫ్సెట్ కూడా 0. సరే, ఇప్పుడు మన బాల్ నార్మల్ షేప్ లో వచ్చింది. కానీ ఇప్పుడు మీకు ఏం టాప్ లెవెల్, బేస్ లెవెల్ అవన్నీ లో మైనస్ వాల్యూస్ కావాలంటే కింద తీసుకోవాలి. -6 ఇస్తే మన దగ్గర ఇక్కడ కింద వెళ్తుంది. గ్రౌండ్ ఫ్లోర్ నుంచి వాల్ కింద 6 ఫీట్ అయింది. ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్స్ లో కింద వేయాలంటే టాప్ ఆఫ్సెట్ లో -6 వేయండి. సో ఆ వాల్యూ ఇక్కడ కొంచెం తక్కువ అవుతుంది. -5 తీసుకున్నాను, సారీ, -5 తీసుకోండి. ఆ వాల్యూని 5 ఫీట్స్ కింద అయింది. సరే, కానీ మీకు ఏం హైట్ ఫ్లోర్ సెలెక్ట్ చేయడానికి ఇష్టం లేదు, మీరు ఒక హైట్ ఇవ్వాలి. ఓకే, మీకు హైట్ లో ఇష్టం ఉంది. సో ఈ ఆప్షన్ ని సెలెక్ట్ చేయండి, అన్కనెక్టెడ్ లో మనం ఏదైనా హైట్ ఇవ్వచ్చు. అంటే ఫ్రమ్ గ్రౌండ్ ఫ్లోర్ ఇట్ షుడ్ స్టార్ట్ అండ్ దానికి ఒక హైట్ ఉండాలి. 23 ఫీట్, 24 ఫీట్, 22 ఫీట్, ఏదైనా. కానీ నేను ఈ ప్లాన్ లో నేను ఇక్కడ 23 ఫీట్ సెలెక్ట్ చేస్తాను. సరే, సో ఐ కట్ దిస్ వన్ వాల్యూ 1, ఇక్కడ 2 ప్లేస్ చేశాను. మన వాల్ 23 ఫీట్ అయింది. సరే, సో ఇలా మనం సెట్టింగ్ చేయాలి దీనికోసం. ఇప్పుడు నేను గ్రౌండ్ ఫ్లోర్ ప్లాన్ లో వెళ్తాను. సరే, ఇప్పుడు చూస్తే సెట్టింగ్స్ మనం అయిపోయింది కదా. నేను ఇక్కడ మీకు ఒక సింపుల్ ప్లాన్ చూపిస్తాను. ఆర్కిటెక్చర్ వాల్ సెలెక్ట్ చేయండి, ఇక్కడ లైన్ ఆప్షన్ ని సెలెక్ట్ చేయండి. మోడిఫై ట్యాబ్ లో వాల్ లైన్ ఆప్షన్ సెలెక్ట్ చేసి ఇంకా లైన్ స్ట్రైట్ డౌన్ అండ్ స్ట్రైట్ అండ్ హారిజంటల్ అండ్ దెన్ వర్టికల్ ఉన్న స్క్వేర్ స్టెప్ తయారైంది. ఇప్పుడు సెంటర్ నుంచి ఒక లైన్ తీసుకోండి, ఇంకా వర్టికల్ లో సెంటర్ నుంచి ఒక లైన్ తీసుకోండి. సరే, ఇది మన ఒక 2 రూమ్ హాల్ లాగా ఒక ప్లాన్ తయారైంది. సరే, కానీ ఇది ఓన్లీ ఒక మోడల్ ఎగ్జాంపుల్ కోసం. సరే, సో ఇలా తొందరగా మీ 2D 3D ప్లాన్ రివిట్ లో తయారవుతుంది వాల్స్ లో. కానీ మీ దీంతో మన రివిట్ లో వాల్ క్రియేట్ చేయడానికి ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది. సరే, మీకు ఏమైనా డౌట్స్